నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుజరాత్లో రెండవ రోజు కొనసాగిన మంత్రి నారాయణ బృందం పర్యటన. శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై గుజరాత్ అధికారులతో చర్చ. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఉపమాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజున పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. గాజువాక దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వెలుగు చూసిన అద్భుత ఘట్టం. శివుడి విగ్రహం కుడికన్ను తెరిచిందంటూ భక్తులు ప్రత్యేక పూజలు. ఇప్పుడు వివరాలు చూద్దాం. గుజరాత్ లో రెండవ రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగింది. ఉదయం గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను అధికార బృందంతో కలిసి మంత్రి సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్, పేపర్ బాక్స్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అధికారులు నారాయణకి వివరించారు. అనంతరం అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంను పరిశీలించారు. కేవలం 9 నెలల్లోనూ స్టేడియం నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు తెలిపారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలోని భారీ క్రికెట్ స్టేడియం నిర్మించిన నేపథ్యంలో నిర్మాణ విధానాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ పర్యటన తర్వాత తిరిగి విజయవాడకు మంత్రి నారాయణ అధికారులు బయలుదేరారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానింగ్ అధికారి ప్రభాకర్లు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ప్రజల నుండి ఉన్నతాధికారులు వినతులు స్వీకరించారు. ఆ సమస్యను సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. సమస్యల పరిష్కారం చేయలేకపోతే ఏ కారణాలతో చేయలేదో ఫిర్యాదుదారులకు తెలియజేయాలన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులకు కలెక్టరేట్ సిబ్బంది బిస్కెట్స్, టీ, మంచినీరు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు నక్కపల్లి హోంమంత్రి అనిత క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత 75 కిలోల కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం పుట్టినరోజు నేపథ్యంలో పేదలకు అన్న సమారాధన నిర్వహించి స్వయంగా భోజనాలు వడ్డించారు మంత్రి అనిత. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుతున్నానని అన్నారు. చంద్రబాబు ఒక విజన్ కలిగిన లీడర్ అని, ఆయన హయాంలో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతమని చెప్పారు. భావితరాల భవిష్యత్ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు చంద్రబాబు అని కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, సుమారుగా 40 సంవత్సరాల పైగా రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతో దార్శనికత కలిగిన నాయకుడు, ముందు చూపు కలిగిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతనే సరైన నాయకుడు అని గుర్తింపు పొందడమే కాదు, ఈరోజు ప్రజలందరూ మనల్ని పొందిన మహానాయకుడు, మా అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిజంగా చెప్పాలంటే ఒక విజ్ఞానకని. ఆయన రాజకీయ దురంధరుడు అనాలన్నా, రాజకీయ చాణక్యుడు అనాలన్నా ఆయన్నే మనం ఎగ్జాంపుల్గా చూపించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని, ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఈ రోజుకి కూడా చెక్కు చెదరని చిరునవ్వుతో ఆయన చేస్తున్న పరిపాలన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందుకొచ్చి వాళ్ళందరికీ కూడా హస్తం అందించిన వ్యక్తి.
అప్పుడు కర్నూలులోని వరదలు కాకినాడలో వరదలు జరిగినప్పుడు, కోనసీమలో వరదలు జరిగినప్పుడు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా సుమారుగా అప్పట్లోనే 5 కోట్ల విలువైన భోజన సామాగ్రి, బట్టలు అవన్నీ కూడా పంచిపెట్టిన పరిస్థితి. అదేవిధంగా ఉత్తరాఖండ్లోని మన తెలుగు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఆ వరదల్లో చిక్కుకున్నారన్న సంగతి తెలిసి ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు సుమారుగా 300కు పైగా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రక్షించి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి హైదరాబాద్ వరకు తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి వైజాగ్ వాళ్ళ ఇంట్లకి తిరిగి వాహనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఇంటికి చేర్చిన పరిస్థితి కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. ఇంకా అధికారంకి వచ్చిన తర్వాత అయితే ఆయన ఎన్నో హడిల్స్ని ఎదుర్కొన్నారు, అదేవిధంగా ఎన్నో డిజాస్టర్స్ని ఆయన ఎదుర్కొన్నారు. మనకు అందరికీ తెలుసు హుద్హుద్ తుఫాన్. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండి ఆ రోజు కూడా నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రికి ఒక ఇంత పెద్ద బంగ్లా ఉండాలి, అదేమీ కాదు. నేను ఎక్కడున్నా కూడా నా అడ్మినిస్ట్రేషన్ చిన్న బస్సులోనైనా చూసుకోగలిగి నేను ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు వితిన్ 10 days రిజిస్టర్ చేసిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక 75 సంవత్సరాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడికి చెప్పుకోవడానికి ఒకటో రెండో ఉండొచ్చు, కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే కోకొలలు చెప్పుకోవచ్చు. ఇలా కూర్చుంటే కొన్ని గంటలైనా మనం మాట్లాడుకోగలం. అటువంటి వ్యక్తి. ఏదైనా క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది ఆయన చూసే నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఒక ఏకలవ్య శిష్యురాలు నేను. ఆయన చూసి నేర్చుకున్నాం, ఆయన మాట విని నేర్చుకున్నాం, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి నేర్చుకున్నాం, ఆయన ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసి మేము నేర్చుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ ఉన్న చాలా మంది నాయకులకి ఆయన ఒక ఇన్స్పిరేషన్, రాబోయే తరానికి కూడా ఒక ఇన్స్పిరేషన్. 2020 విజన్ అంటే ఏంటి విజన్ అని నవ్విన వాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కును వేలేసుకునే పరిస్థితి. అదే సైబరాబాద్లోని హైదరాబాద్లోని కూడా ఈరోజు అది చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న తలంపు వచ్చే పరిస్థితులు ఆ రోజు కనిపించింది. మళ్ళీ ఈరోజు 2047 విజన్ అని చెప్పి ఈరోజు మళ్ళీ మనం ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 కల్లా అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ రోజు నుంచి కూడా ప్రణాళిక రచిస్తున్న వ్యక్తి. అన్నిటికీ మించి ఈరోజు ప్రజల భాగస్వామ్యంతో P4 విధానంతో ఒక బంగారు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మార్గదర్శనం ముందుకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని గవర్నమెంట్ పరంగా ఎంతవరకు ఆదుకోగలం, ప్రైవేట్ పరంగా వాళ్ళు ఎంతవరకు ఆదుకోగలరు అనే నిర్ణయంతో ఈరోజు సుమారుగా 20 లక్షల కుటుంబాలను ఈరోజు టార్గెట్గా చేసుకుని బంగారు కుటుంబాల కింద మార్చిదిద్దే కార్యక్రమం. ఇవన్నీ చేయటానికి, ఇవన్నీ కూడా ఆయన కళలు సాకారం అవటానికి ఆయన మంచి ఆరోగ్యం భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోపాలపట్నం గ్రామ దేవత పైడితల్లమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం పోస్టర్లను స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి పండుగ పోస్టర్ని ఎమ్మెల్యేతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా గోపాలపట్నం గ్రామదేవత పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. మే 4న పుట్టబంగారం తీసుకొచ్చిన దగ్గర నుండి పండుగ ప్రారంభమవుతుందన్నారు. మే 6న తెల్లవారుజామున 4 గంటల నుండి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారని స్పష్టం చేశారు. అనంతరం సాయంకాలం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మే 6వ తారీఖు నిర్ణయించడం జరిగింది. ప్రతి ఏడాది చాలా ఘనంగా నిర్వహించుకునేటువంటి అమ్మవారి పండుగ, గ్రామస్తులందరూ బంధువులను పిలుచుకునేటువంటి పండుగ. ఎప్పట్లాగే 4వ తారీఖు ఉదయం పుట్టబంగారం తీయటంతో పండుగ ప్రారంభమవుతుంది. 5వ తారీఖు తొలేలు సంబరం గోపాలపట్నం నూకాలమ్మ గుడి వద్ద ప్రారంభమై ఆ తొలేలు సంబరం ఉత్సవ విగ్రహాలతో, ప్రతిమలతో వాటిని ఊరేగింపుగా అమ్మవారి గుడికి చేరటం జరుగుతుంది. 6వ తారీఖు ప్రధాన పండుగ ఉదయం 5 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమై సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంత్రం ముగుస్తూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పండుగని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. గోపాలపట్నంలో వెలిసి ఉన్న శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి దేవాలయం గత 30 సంవత్సరాలుగా ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జాతర జరగడం జరుగుతుంది. పండుగ మనకి ప్రతి సంవత్సరం 3 రోజులు పండుగ చేయడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు పుట్టబంగారం, 4వ తారీఖు పుట్టబంగారంతో మొదలయ్యి 6వ తారీఖున ప్రధాన పండుగ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగియడం జరుగుతుంది.
కావున భక్తులందరూ ఆ చల్లని తల్లి కల్పవల్లి అయిన పైడిమాంబ తల్లి ఆశీస్సులు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. యలమంచిలి ఎమ్మెల్యే సుందవరపు విజయ్ కుమార్ దంపతులు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ ఆనంద్ కుమార్ స్వాగతం పలికారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వీరితో డిఈ హరిరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శివయ్య కళ్ళు తెరిచాడు. భక్తులు భక్తితో పరవశించిపోయారు. ఈ ఘటన విశాఖ గాజువాక నియోజకవర్గం శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగింది. శివుడు కళ్ళు తెరిచాడని భక్తులకు తెలియడంతో స్వామివారికి దర్శనానికి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ వింత సంఘటన గాజువాక నియోజకవర్గంలోని ఆటోనగర్ యాదవ జగ్గరాజుపేట వెళ్లే మార్గంలో ఉన్న ఆలయంలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి స్వామివారి కళ్ళు తెరిచారని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. ఈ మేరకు మే 6 నుంచి ఆలయంలో పెద్ద పండుగ జరుగుతుందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు, అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి అనిత 101 కొబ్బరికాయలు కొట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. పూజ అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారికి ఈ నెల 30వ తేదీన అక్షయతృతీయ సందర్భంగా 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో వైశాఖ శుద్ధ తదియ నాడు అప్పన్న నిజరూప దర్శనం రోజు రాత్రికి తొలి విడతగా 3 మణుగుల చందనాన్ని, ఆ తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమిలలో 3 మణుగుల చొప్పున ఏడాదిలో 4 విడతల కింద 12 మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో చందన సమర్పణకు అవసరమైన చందనం చెక్కల అరగదీతను గురువారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చందన సమర్పణకి అవసరమైన చందనపు చెక్కలను ఆదివారం ఆలయ ఈవో కె సుబ్బారావు, స్థానాచార్యులు టి రాజగోపాల్ ఆధ్వర్యంలో అర్చక వర్గం చందన సమర్పణకు గాను అవసరమైన చందన చెక్కలను సిద్ధం చేయించారు. విశాఖ గాయని గాయకుల సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం జరిగింది. నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం నిర్వహించిన శిబిరంలో అనేక రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలతో పాటు అనేక రోగాలకు వైద్య సేవలు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు భయ్య శ్రీనివాస్, డి భూపతిరావులు మీడియాతో మాట్లాడారు. పి వెంకట శేషరత్నం జ్ఞాపకార్థంగా ఈ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. గైనిక్, బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్టులు, జనరల్, ఆర్థోపెడిక్, నేత్ర వైద్య పరీక్షలు వైద్యులు నిర్వహించారని తెలిపారు. ఈ శిబిరంలో అవసరమైన వారికి మందులను అందజేశామన్నారు. తమ సంఘం నిర్వహించిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించడం పట్ల బయ్య శ్రీనివాస్, భూపతిరావులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శిబిరంలో ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యులు సంఘం అధ్యక్షులు డాక్టర్ జంగం జోషి, పలువురు వైద్యులు, సంఘం ప్రతినిధులు నాగమణి, సత్య, మేఘన, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఉచిత వైద్య కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ శ్రీమతి పెట్టం వెంకట శేషరత్నం గారి జ్ఞాపకార్థం, కీర్తిశేషుల శేషరత్నం గారి జ్ఞాపకార్థం విశాఖ గాయని గాయకుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉచిత వైద్య సేవా శిబిరం ఈరోజు ప్రారంభం చేశాము. ఇప్పటికే సుమారు 100 మంది వరకు రోగులు వచ్చి ఆల్రెడీ చెక్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ మేము పెట్టిన ఫెసిలిటీస్ ఏంటంటే బీపీ, షుగరు, ఆర్థోపెడిక్, అలాగే కంటి ఆపరేషన్, కంటి పరీక్షలు, అలాగే గైనిక్, అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్సలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే మందులు కూడా ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం
చక్కగా జరగడానికి చాలామంది మా సంఘ సభ్యులందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమం జరిపిస్తూ ఉన్నాము. ఇంతవరకు కూడా ఒక 80 మంది వరకు వచ్చారు. మ్యాక్సిమం ఇంకా వస్తూ ఉన్నారు, జనాలందరూ వస్తూ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా ఇది వైద్య శిబిరం జరుగుతూ ఉంది. రానున్న కాలంలో కూడా ఇంకా మెగా శిబిరాన్ని మేము ప్రారంభించాలని కూడా అనుకుంటా ఉన్నాము. బయ్యా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగానే ఈరోజు ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం తలపెట్టాం. ఇందులో భాగంగా ఉపాధ్యక్షుడైనటువంటి శ్రీ పట్నం వెంకటేశ్వరరావు గారి శ్రీమతి అయినటువంటి ఎల్ఐసి ఉద్యోగిని శ్రీమతి వెంకట శేషారత్నం గారి పేరు మీద ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. దీంట్లోనూ గాంధీ హాస్పిటల్ నుంచి డాక్టర్ సునంద గారు, సుభద్ర గారు వాళ్ళ టీము, అలాగే అగర్వాల హాస్పిటల్ నుంచి కంటి నిర్వాహకులు, అలాగే ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం నుంచి జె జోషి గారు మరియు ఈశ్వరరావు గారు, తర్వాత కోన ప్రకాశ్రావు గారు, మైక్రో ల్యాబ్ నుంచి వారు ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి మా సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఇంతవరకు 80 మంది దీన్ని సుమారు ఉపయోగించుకున్నారు. ఇది 1 గంట వరకు జరిగే కార్యక్రమం మరికొంతమంది వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇక మీదట మా ఈ సంస్థ తరపున ఇలాంటి ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాకు సహకరించినటువంటి ఈ యొక్క మా టీం మెంబర్స్కి, అలాగే విచ్చేసినటువంటి కళాకారులు, గాయకులు, ఆడియన్స్ నుంచి కూడా చాలామంది కొంతమంది వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా మా యొక్క సభముఖంగా ధన్యవాదాలు. అలాగే వీక్షిస్తున్న 33వ వార్డులో టీడీపీ నేత రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు కరి నీలకంఠం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కరి నీలకంఠం ఎన్టీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు పళ్ళు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కార్యదక్షతను కొనియాడారు. చంద్రబాబు జీవితం ప్రజాసేవకి అంకితమని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అనడంలో సందేహం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది రాష్ట్రానికి గట్టిగా పరిచయం చేసిన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి. మన అందరూ చక్కటి మ్యాండేట్తో 164 సీట్లు ఇచ్చి గెలిపించుకున్న మహానేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకల్ని అంగరంగ వైభవంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో, అందులో మన దక్షిణ నియోజకవర్గం కూడా ఒకటిగా ఇంచుమించు ప్రతి వార్డులోని కొన్ని వార్డులో అన్నదానాలు, కొన్ని దానిలో వస్త్రదానాలు, కొన్ని చోట్ల పూజలు, రకరకాలుగా ఆ నాయకుని, కొన్ని చోట్ల రక్తదానాలు, కేక్ కటింగ్లు, రకరకాల వినూత్న రీతుల్లో ఆ నాయకుని యొక్క జన్మదినాన్ని స్వచ్ఛందంగా కార్యకర్తలు పేద ప్రజలకి చేరువుగా చక్కటి కార్యక్రమాలతో ఈ జన్మదినాన్ని ఘనంగా జరిపారు. అందులో భాగంగానే 33వ వార్డులో ఈవినింగ్కి చివరి ప్రోగ్రాం మన వెంకటేశ్వర మెట్లో మన మిత్రులు భాస్కర్ గారు, నీలకంఠం గారు ఆధ్వర్యంలో ఆయనే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. నీలకంఠం గారు స్పాన్సర్ చేస్తే మా సీనియర్ నాయకులు కొల్లి రమేష్ గారు, పోలరావు గారు, మా అనంతకుమారి, రందిగోపి గారు మాజీ వార్డు ప్రెసిడెంటు, మన అందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా జరిపారు. ఈ కార్యక్రమంలో అశేషంగా పేద ప్రజలు వచ్చి వస్త్రదానాన్ని తీసుకుని పళ్ళు అవన్నీ కూడా పంచడం జరిగింది. ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకుంటా ఈ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తా. చూశారు కదా, టీసీఎస్ని తీసుకొచ్చారు వైజాగ్. ఎన్నో కంపెనీలను తీసుకురావాలనే కృతనిశ్చయంతో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆ నాయకుడికి వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు ఉండి మరిన్ని జన్మదినాలు జరుపుకుంటా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ముందుండాలని కోరుకుంటూ లోకేష్ బాబు గారి నాయకత్వంతో మరింత బలంగా ఈ రాష్ట్రం తయారవ్వాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి పుట్టినరోజు సందర్భంగా 33వ వార్డులో చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమం జరపడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా సుధాకర్ గారు విచ్చేయడం జరిగింది.
మా సౌత్ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సుధాకర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు పేదలందరికీ చీరల పంపిణీ అలాగే పళ్ళు పంపిణీ జరిగింది. వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. వార్డులో నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఎన్టీఆర్ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎందుకంటే విజనరీ నాయకత్వం ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు వార్డులోని దక్షిణ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. అలాగే 33వ వార్డులోని నీలకంఠం గారు అలాగే ఎన్టీఆర్ వెల్ఫేర్ సభ్యులు అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. పేదవారికి వస్త్రాలు అలాగే పళ్ళు అన్నీ కేక్ కటింగ్ చేసి చక్కని కార్యక్రమానికి సీతంరాజు సుధాకర్ గారు ఆహ్వానించడం జరిగింది. ఆయన వచ్చి మంచి కార్యక్రమం చేశారని అందరినీ అభినందించి ముందుకు ప్రోత్సహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తమకు టిట్కో ఇల్లు కేటాయించాలని బాధితులు కోరారు. బ్యాంకులు రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో బాధితులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదన వెల్లబుచ్చారు. టిట్కో ఇళ్లకు ₹1,00,000 చొప్పున డీడీలు తీసి ప్రభుత్వానికి చెల్లించామన్నారు. ప్రభుత్వం గృహాలను మంజూరు చేసినప్పటికీ మిగిలిన సొమ్ము బ్యాంకులో రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. సిబిల్ స్కోర్ బాగోలేదని చెప్పి రుణాలు తిరస్కరించడంతో ఆ గృహాలు పొందలేకపోతున్నామని చెప్పారు. ప్రభుత్వమే చొరవ చూపి తమకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి గృహాలను అందచేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేస్తుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేశారు. మేము 2019లో టిక్కో హౌస్ మాకు లోన్ ఇల్లు శాంక్షన్ అయ్యిందండి. దానికోమో సబ్సిడీ లోన్ ఇస్తామని చెప్పారు. సబ్సిడీ లోన్ ఏంటంటే మాకేమో 2019లో కూడా బ్యాంక్ వరకు వెళ్ళి లోన్ వరకు వచ్చి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. మళ్ళీ 2024 కూడా సేమ్ అదే ప్రాసెస్ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే మీరు డబ్బులు కడతారా, మీ ఇల్లు ఇంకోళ్ళకి ప్రాసెస్ చేసి ఇచ్చేయాలా, 15 రోజులు టైం ఇస్తున్నాము అని అంటున్నారండి. మాకేంటంటే ఇప్పుడు అందరూ కట్టుకున్న వాళ్ళు ఉండరండి. మాకన్నా ముందైన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు అయ్యేవి, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు. కొంతమంది రెంట్ కట్టుకుని ఈఎంఐ కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్యాంకు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఈఎంఐ కొంతమందికి మేము లోన్ చేసాం కానీ వాళ్ళు ఈఎంఐ కట్టట్లేదు, మీకు ఇస్తే మీరు అలా కట్టకపోతే అలా హ్యాండ్ ఓవర్ చేయకపోతే మాకు ప్రాబ్లం అవుతుందని అంటున్నారు. వీళ్ళేమో మీరు డబ్బులు కడతారా, ఇల్లు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలా, కాకపోతే వదులుకుంటారా అన్నట్లు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడికి వచ్చినా మాకు 3,65,000 లోను చేస్తామని అప్పుడు ఒప్పుకున్నారండి. మాకు ప్రాసెస్ కూడా ఉంది, మాకు ఎలిజిబుల్ కూడా ఉంది. కానీ ఎందుకు మళ్ళీ మా లోను అవ్వదండి, ఇప్పుడు చేయలేమండి, అది ఎప్పుడో స్టార్ట్ అయితే అవుతుంది, కాకపోతే లేదు మీకు కావాలంటే ముందు కట్టుకోయండి అని అంటున్నారు. 15 మాకు లోన్ శాంక్షన్ అయితే చాలండి బ్యాంక్ ద్వారా. బ్యాంకులేమో ముందు ఇచ్చిన వాళ్ళవి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదని లోన్ ఇవ్వలేదు అంటున్నారు, వాళ్ళు కట్టట్లేదని లోన్ చేయమంటున్నారు. ఎక్కడేమో మీరు డబ్బులు కట్టుకుంటారా కాకపోతే వదిలేసుకుంటారా అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు బ్యాంకులతో మాట్లాడాలి కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే మేమేం చేస్తామని అంటున్నారు. నమస్కారం అండి, నాకు అంతపాటు మాటలు తెలియదండి. నేను అడ్డం కూడా, నా పేరు మీనాకుమారి అండి. మా చిన్నపిల్లలతో 2014లో నేను ఇల్లుల కోసం పెట్టాను. 2018లో నాకు సక్సెస్ అయ్యింది. ₹1,00,000 డీడీ కట్టమన్నారు. ₹1,00,000 డీడీ కట్టాను. అప్పుడు మాకేమో లోను రిజిస్ట్రేషన్ కానీ ఏమీ అవ్వలేదు. అంటే ప్రభుత్వం మారిపోతుందని టైంలోన కట్టమన్నారు. 3,60,000 కట్టమన్నారు. మేము పేదవాళ్ళమండి, మేము డ్యూటీలు చేస్తూ మేము బతికి పిల్లల ఫీజులు ఇంటద్దెలు కట్టుకొని నానా తిప్పలు పడుతున్నాము. ఇప్పుడు 3,60,000 మాకు సివిల్ స్కోర్ కూడా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇప్పుడు వీళ్ళేట అంటారు 15 రోజులు టైం ఇచ్చి 3,60,000 కట్టండి, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాయి అనేసి బెదిరిస్తున్నారు. మేము ఏం చేయాలి చెప్పండి, మాకు లోన్ కావాలి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా బాగా బాధపడుతున్నారు. ఇప్పుడు 3,60,000 అంటే మేము కట్టలేమండి. 10 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఆ ఇళ్ళల కోసం. ఇప్పుడు మీరు ఇలాగ అనడం మేము ఏం చేయాలి, కొంచెం మీరే చెప్పండి. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇల్లులు అయితే అతను ఉన్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయో లాస్ట్ గత 5 సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి. ఏం పట్టించుకోలేదు, పైన రంగులు వేస్తారు తప్ప. ఇప్పుడైనా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇల్లు త్వరగా పూర్తి చేసి మాకు ఇస్తారని చెప్పని కోరుకుంటే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మేము అర్జీ పెట్టుకున్నాం అలాగని చెప్పని. అలాగే మాకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు ఆ ఇల్లుకి లోన్లు అవుతాయని చెప్తున్నారు అనమాట. అంటే మనం ఇప్పుడు ఆ గవర్నమెంట్కి మనం డబ్బులు కట్టాలి కదా, 4,60,000 ₹1,00,000 ఆల్రెడీ కట్టాం. ఇంకో 3,65,000కి ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్యాంకులో వాళ్ళే చెప్పారనమాట. అక్కడ మనకు లోన్ చేస్తారు, లోన్ చేసి మనం నెలకి ఎంత అని చెప్పి కట్టుకోవాలి, 20 సంవత్సరాలు. అవి మాకైతే అవ్వలేదు, చాలామందికి అవ్వలేదు. అలాగే అవ్వలేని అందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం అనమాట అర్జీ పెట్టుకోవడం కోసం. లోన్ అవ్వాలి, ప్లస్ మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మాకు సేల్ డీడీ కూడా ఇవ్వలేదు అనమాట. బ్యాంకులు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం చెప్తున్నారండి. మరి ఆ సిబిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పని ఒకరికి ఏజ్ అయిపోయి ఉండొచ్చు. అంటే గ్యాప్ చాలా ఎక్కువైపోయిందండి, 10 సంవత్సరాలు పైన 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అప్పుడున్న వయసు ఇప్పుడు కొంతమందికి లేదు. అప్పుడున్న మనుషులు కూడా ఇప్పుడు కొంతమంది ఉండరు, చనిపోతారు, అవి పేర్లు మార్చడం, ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకుని ఉన్నాయి.
మాకు ఈ లోన్లు రిజిస్ట్రేషన్లు ఈ సేల్ డీడీలు మాకు త్వరగా అయ్యేటట్టు చూస్తారని చెప్పేసి మేము ఇక్కడ అర్జీ పెట్టుకున్నాం. మేము గడువు అడగట్లేదండి, లోన్ ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. అంటే గడువు అంటే వాళ్ళు 15 రోజుల్లోనే మీకు 15 రోజుల్లో 3,65,000 అంటే మేము చిన్న చిన్న చిరుద్యోగులు అండి. ఈ రోడ్డు మీద బళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, లేదంటే మేము వెల్డింగ్ పని చేసుకుంటాం. అలాగే చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు, టిఫిన్ కొట్టాను, కూలి పనికి వెళ్ళాలో, సివిల్ పనికి వెళ్ళాలో, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారండి. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ సార్ ఒకసారి 3,60,000 కట్టుకునే స్తోమత ఉంటే మేము గవర్నమెంట్ ఇళ్ళకి ఎందుకంటే మేము అప్లై చేసుకోం కదా. గవర్నమెంట్ ఇళ్ళకి అప్లై చేసుకుంటే మేము ఫ్రీగా మాకు ఇల్లు ఇస్తామన్నారు. అలాగే ఈ లోన్లు అవన్నీ చేసి నెలకింత అని చెప్పి కట్టుకోమని ఆ సౌలభ్యం కల్పిస్తారని చెప్పి దపదపాలుగా కట్టుకోవచ్చు అని చెప్పి మేము లోన్ అయితే అందు గురించి. దేవరాపల్లి మండలం మారేపల్లిలో 2 గిరినాగులను ఈస్టర్స్ గాడ్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ బృంద సభ్యులు రెస్క్యూ నిర్వహించి పట్టుకున్నారు. మారేపల్లి గ్రామంలో ఓ రైతు కళ్ళంలోకి ఆడ మగ గిరినాగులు కళ్ళంలో ఉన్న పుట్టలోకి దూరడంతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు ఈస్టర్న్ గాడ్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ బృందానికి సమాచారం అందించడంతో బృంద సభ్యులు మూర్తికాంటి మహాంతి, ప్రసాద్, కృష్ణ, ఇషాకు, చొడవరం అటవీ శాఖ అధికారి రవివర్మ ఆధ్వర్యంలో రెస్క్యూ చేసి 2 గిరినాగులను సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గాజువాక సమీపం పాత కన్నవానిపాలెం రామాలయంలో ఆలయ చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుక నిర్వహించారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు, జ్యోతి దంపతులు కళ్యాణ వేడుకలో పాల్గొని తొలి పూజ చేశారు. ఏటా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది అని నిర్వాహకులు తెలిపారు. కళ్యాణాన్ని తిలకించేందుకు శ్రీనగర్, అఫీషియల్ కాలనీ, భరత్ నగర్, చినగంచేడ ప్రాంతాల నుంచి భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం కళ్యాణ క్రతువును నిర్వహించారు. నరసింగారావు ఆర్థిక సహాయంతో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రామకృష్ణ భోజన బృందాన్ని అర్చకులు విశాలవతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సిరసపల్లి అప్పారావు, మరిడమ్మ, కరణం, కనకారావు, గొంతున దేముడు, సాలాపు నూకరాజు, అప్పలరాజు, చిరు వెంకటలక్ష్మి, లక్ష్మి, సాహితీ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నామకరణంతో పల్లె దేవసేనానంద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది. ప్రతి మంగళవారం, శనివారం ఎలాగైతే వస్తున్నారో ప్రతి మంగళవారం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేక మహోత్సవంలో పాల్గొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన కుజదోషం, కాల సర్పదోషం, అలాగే సవ్య అపసవ్య కాల సర్పదోషములు, పితృశాపం పోంగొట్టుకొని వివాహం కాని వారికి వివాహం అయినట్లుగా, ధన్యోన దాంపత్యానికి, సత్సంతానానికి మన దేవాలయంలో వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చాలా ప్రీతికరమైనటువంటి దేవాలయంలో ఈ దేవాలయం స్వామివారు ప్రీతికరమైనటువంటి స్వామివారు కావున ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజా మహోత్సవంలో పాల్గొని ఆలయ అర్చకులని అనుసరించి ఆలయ అర్చకులకి మనం చేదోడు వాదోడుగా ఉండడం వలన దేవాలయం దినదిన అభివృద్ధి జరుగుతుంది. మనం ఎవరూ రావడం లేదు. నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఆయనే చీపురు పెట్టి తుడుచుకుంటున్నారు. ఆ దుస్థితికి మనం వచ్చే మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నా సేవలకు అది కాదు. మన ఊర్లో ఉన్న మన దేవాలయాలే పరిశుభ్రత చేసుకోకపోతే పున్నూరులు చేసినా దానివల్ల ఫలితం ఉండదు. నేను నా దేవాలయం ఎన్నోసార్లు చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. మా పాత కన్నవానిపాలెం రామాలయం 4వ వార్షికోత్సవం 3వ రోజు పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగాయి. హోమం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, విశేష పూజలు, అష్టదిక్పాలకుల పూజలు అన్నీ కూడా శాశ్వతంగా జరిపించారు. ఎందుకంటే ఆలయానికి పునర్జీవం రావాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వార్షికోత్సవం పూజలు వేద పండితుల సమక్షంలో చేయాలి. ఆలయ కమిటీ చాలా వీక్ గా ఉంది. ఆలయ కమిటీ త్వరలో మార్చాలనుకుంటే, ఎందుకంటే చెత్తల అప్పారావు గారు, దేవుడు గారు తప్ప మిగతా ఎవరో పని చేయట్లేదు. పని చేయలేని వాళ్ళు, దేవుడు సేవ చేయని వాళ్ళు ఇంకా వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు కమిటీలో ఉండడానికి అనర్హులు కాబట్టి వాళ్ళు వెంటనే తొలగించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లో 2వ రోజు కొనసాగిన మంత్రి నారాయణ బృందం పర్యటన.
శరవేగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై గుజరాత్ అధికారులతో చర్చ. అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక. అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. ఉపమాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజున పురస్కరించుకుని ప్రత్యేక పూజలు. గాజువాక దుర్గా నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వెలుగు చూసిన అద్భుత ఘట్టం. శివుడి విగ్రహం కుడికన్ను తెరిచిందంటూ భక్తులు ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.